8 నెలల్లో రాబడి 1,66,785 కోట్లట. లాస్ట్ 8 నెలల్లో నవంబర్ నాటికి లక్షంలో చేరుకున్నది 58%. పన్నుల ద్వారా 1 లక్ష కోట్ల రాబడి, అప్పుల సేకరణ 107% పెరుగుదల. 8 నెలల్లో వ్యయం 1,54,499 కోట్లు కాగ్ నివేదిక అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి దీని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడడం. కాగ్ నివేదిక ఇచ్చింది 8 నెలల్లో 1,66,785 కోట్ల రాబడి జరిగింది అంటూ కూడా కాగ్ చెప్తా ఉంది. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి 1,66,785 కోట్ల రాబడి సమకూరింది. ఇది ప్రభుత్వ బడ్జెట్లో అంచనా వేసిన మొత్తంలో ఎంత 58% సమానం. దీంతో మిగిలిన 4 నెలల్లో 1,00,000 మేర రాబడులు వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి సమకూరుతాయా అనే సందిగ్ధత నెలకొంది. అంటే 8 నెలల కాలం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 1,66,784 కోట్లు. అంటే బడ్జెట్ అంచనాల్లో ఎంత 2-3 లక్షలకు పైగా బడ్జెట్ అంచనా ఇస్తే దానిలో 52% 8 నెలల్లో వస్తే ఈ మిగతా 4 నెలలలో ఈ 48% రాబడి వచ్చే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు కాగ్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో అప్పులు, పన్నులు, పన్నేతరాలు, కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు, రుణాలు, అడ్వాన్స్ల రికవరీ, ఇతర రిసీట్స్ అన్ని కలిపి ఈసారి 2,84,837 కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసిన విషయం తెలిసిందే. సో బడ్జెట్లో 2,84,837 కోట్లు వేస్తే సో ఇప్పుడు అయితే నవంబర్ నాటికి 8 నెలల్లో 1,66,785 కోట్లు మాత్రమే 58% మాత్రమే సమకూరాయంటూ కాగ్ చెప్తా ఉంది. ఈ మేరకు రాష్ట్ర రాబడులు, వ్యయాలకు సంబంధించి కాగ్ బుధవారం విడుదల చేసిన నవంబర్ నివేదికలో పేర్కొంది. మొత్తం రాబడులో రెవెన్యూ రాబడుల ద్వారా 2,29,720 కోట్లు వస్తాయని అంచనా వేయగా 1,08,685 కోట్లు అంటే 47% మాత్రమే వచ్చాయి. అంటే ఇంకా 53% ఈ 4 నెలల్లో వస్తాయా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో పన్నుల కింద అంచనా వేసినటువంటి 1,75,319 కోట్లకు గాను 1,443 కోట్లు సమకూరాయి. ఇది 57% వచ్చాయంటే చూస్తారు పన్నుల రూపంలో. ఈ పన్నులో వస్తు సేవల పన్ను జిఎస్టీ కింద అంచనా వేసినటువంటి 59,704 కోట్లకు గాను మొత్తానికి 34,000 కోట్లు, స్టాంపుల రిజిస్ట్రేషన్ ద్వారా 19,000 కోట్లకు గాను 9,000 కోట్లు. చూడండి వివిధ రకాల అంశాలతోటి మొత్తానికైతే ఎక్కడెక్కడ నుంచి పన్నుల ద్వారా ఎట్లా, రిజిస్ట్రేషన్ ద్వారా ఎట్లా, స్టాంపుల డ్యూటీ ద్వారా ఎట్లా, సేల్స్ ట్యాక్స్ ద్వారా ఎంత, ఎక్సైజ్ ద్వారా ఎంత, సో ఇట్లా రాష్ట్ర వాటా కింద ఇవన్నీ కూడా మొత్తం లెక్కలు మొత్తం కూడా ఇచ్చి దాదాపుగా 58% టోటల్గా ఓవరాల్గా గత 8 నెలల్లో 58% వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2,80,000 బడ్జెట్ పెడితే దానిలో 55% మాత్రమే వచ్చినాయి. ఇంకా 42% రావాల్సిన అవసరం ఉంది. ఈ 4 నెలల్లో వస్తాయా రావా అనేది అనుమానం అయితే ఉంది. నవంబర్ నాటికి 58,000 కోట్లు సేకరణట. ఇక మూలధన రాబడిలో భాగంగా అప్పుల కింద రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు సేకరించింది. మార్కెట్ రుణాల కింద 54,000 కోట్లు తీసుకున్నట్టుగా ప్రకటించగా నవంబర్ నాటికే 58,000 కోట్లు సేకరించింది. దీంతో అంచనాను మించి 107% నమోదైంది. తెలంగాణ 71,000 కోట్ల అప్పులు తీసుకోవడానికి కేంద్రం అనుమతించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పినట్లు చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కాగ్ నివేదికలో చాలా సంచలనమైనటువంటి విషయాలు అయితే బయటపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో బడ్జెట్లో చెప్పింది ఒకటి, పన్నుల రూపంలో వస్తున్నది ఒకటి, ఖర్చు చేస్తున్న ఒకటిగా చాలా స్పష్టంగా కనబడుతోంది. కాగ్ నివేదికలో ఇవన్నీ విషయాలు కూడా చెప్పడం జరిగింది.